హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు కరివేపాకు పొడి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకి పెద్దలకిను అరుగుదల బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఒక కప్పు కరివేపాకండి, ఒక 10-15 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెమ్మలండి ఒక 10-15, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులండి, 3 టీ స్పూన్ల నువ్వులండి. ముందు నువ్వులు వేయించుకోవాలండి. దోరగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులతోనే అండి టేస్టీగా వస్తుంది బాగా. మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయండి. తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా అండి ఫస్ట్ ముద్ద తినేటప్పుడు ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తినాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆకును బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి వేసుకుంటే ఆరిపోద్దండి. ఎండలో పెట్టుకుంటే మాడిపోయినట్టుగా వస్తుంది. అందుకని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా విరగాలండి ఆకు. తర్వాత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అండి చిదిమి వేసుకోవాలండి. దాంట్లో ఉన్న గింజలు కూడా బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చిగా ఉంటాయి. సిమ్లో ఉంచుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. తీసుకోవాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, మెంతులు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఉంచుకోవాలండి. ధనియాలు, అన్నీ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. వేసుకొని వేడి చేసుకోవాలి కాస్త. ఆ వేడికి సరిపోతుందండి అది. స్టవ్ ఆర్పేసుకొని స్టవ్ ఆపుకొని ఇంకా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. మంచిగా పొడి చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి.
వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి రిమ్మలు కూడా అండి పొట్టు తీసి వేసుకోవాలి. వేసుకొని ఒక తిప్పుకోవాలండి. చాలండి, ఇంకా ఎక్కువ తిప్పొద్దు, ముద్దగా అయిపోతుంది. పొడి పొడిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.